ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టు దగ్గరికి వచ్చాము మనము. ఇక్కడ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు ప్రముఖ అడ్వకేట్స్ అంతా కూడా లాయర్లందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకు ఈ రిలే నిరాహార దీక్ష చేయవలసి వస్తుంది అనేది ఈ రోజుతో రెండో రోజుతో రిలే నిరాహార దీక్ష అన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కోర్టుల ముందు రిలే నిరాహార దీక్ష నిర్వర్తిస్తున్నారు. ఎందుకు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు, వారి డిమాండ్లు ఏంది అనేది వారి యొక్క మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకు బార్ అసోసియేషన్ జిల్లా జనరల్ సెక్రటరీ అయినటువంటి గులగారి కృష్ణ గారు ఉన్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు గులగారి కృష్ణ, రంగారెడ్డి జిల్లా కోర్టు జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నా. గత కొన్ని సంవత్సరాలుగా న్యాయవాదుల మీద జరుగుతున్న దాడులకు అనుగుణంగా మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పటి వరకు తేలేదు. దాని గురించి ఒకటి. రెండవది, ఏదైతే 41 సిఆర్పిసి ఇంతకు ముందు ఉందో ఇప్పుడు 35 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ను సవరించాలని చెప్పి, మరి అదేవిధంగా ఇంతకు ముందున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ టెన్యూర్ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేస్తూ క్యాడర్ పీపుల్ని తీసుకురావచ్చిన డిఓపిని వెంటనే సస్పెండ్ చేసి వారి మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి, మరి అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి 4 అంశాలను దృష్టిలో పెట్టుకొని మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ ప్రభుత్వం స్పందించలేదు. అందుకు అనుగుణంగా మా ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 బార్ అసోసియేషన్లు ఒక మాట అనుకొని అందరూ కలిసి కట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కోర్టు ముందు టెంటు వేసుకొని నిరాహార దీక్షలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 50,000 మంది అడ్వకేట్లు దీక్షలో పాల్గొంటున్నారు. మొత్తం న్యాయ వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే వ్యవస్థ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలు, అడ్వకేట్స్కు రావాల్సిన న్యాయబద్ధమైన కోరికలను వెంటనే తీర్చాలని చెప్పి మేము ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈరోజు 2వ రోజు దీక్ష. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి డిమాండ్స్ మీరు ఆ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ గారి పరిపాలన పెట్టలేదా? గత కొన్ని సంవత్సరాలుగా మేము ప్రతి ఒక్క గవర్నమెంట్ని అడుగుతున్నాము. ఎందుకంటే తెలంగాణ రావడానికి ప్రముఖ పాత్ర పోషించింది అడ్వకేట్లే. తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయింది అడ్వకేట్లే. కానీ అప్పటి ప్రభుత్వము కంటి తుడుపు చర్యగా ఒక 100 కోట్లు మీకు ఇస్తున్నామని చెప్పి అన్నీ మర్చిపోయారు. కాబట్టి మాకు ఇంకా ఏదైనా ఫండ్ ఇచ్చి, కార్పస్ ఫండ్ ఇచ్చి మా అడ్వకేట్స్ అందరినీ, మా జూనియర్ అడ్వకేట్స్ అందరికీ మెడికల్ బెనిఫిట్స్ కానీ, చనిపోతే డెత్ బెనిఫిట్స్ కానీ, ఇన్సూరెన్సెస్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఎలాంటి దరఖాస్తులు ఇంతకుముందు ఏమైనా ఇవ్వడం జరిగిందా? అలాంటిది వారిని సంప్రదించడం ఏమైనా జరిగిందా? అయితే మేము దరఖాస్తులు ఇవ్వడానికి వెళ్ళిన ప్రతిసారి తీసుకొని మేము చూస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు చేయలే. మొన్నటికి మొన్న లాస్ట్ 15 డేస్ బ్యాక్ కూడా టెన్యూర్ వ్యవస్థ నిర్వీర్యం చేయకుండా ఇప్పటి వరకు ఎలాగైతే టెన్యూర్ పీపీలుర్రో వాళ్ళని అదే స్థానంలో ఉంచండి అని చెప్పి కూడా మేము శేషాద్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. అయినా కానీ వాళ్ళు దాన్ని పక్కన పడేసి మొన్న 25వ తేదీ మళ్ళీ కొత్తగా 5 పీపీలను, క్యాడర్ పీపుల్ని తీసుకొని వచ్చి పెట్టి మొత్తం టెన్యూర్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్నే మొత్తం అస్తవ్యస్తం చేస్తూ వాళ్ళకు కావలసిన వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తూ లేని వాళ్ళను డిమోషన్ చేస్తూ చిన్నాభిన్నం చేస్తున్నారు. దాని మీద మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామంటే మమ్మల్ని అక్కడికి పోనిచ్చే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ రిలే నిరాహార దీక్ష చేయాలనే మీ కార్యక్రమంలో భాగం? ప్రభుత్వము మమ్మల్ని చర్చలకు పిలిచి మాకు మా న్యాయమైన డిమాండ్స్ నెరవేర్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతాయి, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతాయి. మరి అదేవిధంగా ఒకవేళ గవర్నమెంట్ స్పందించకపోతే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఇంకో విధంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి మా డిమాండ్స్ను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు ఏమంటున్నారు? ఇది బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 108 బార్ అసోసియేషన్లు తీసుకున్న నిర్ణయం కాబట్టి మేమందరం ఒకే తాటి మీద ఉంటాం. అడ్వకేట్స్ అంతా ఒకటే డిమాండ్స్ మీద ఉన్నారు. చెప్పండి శశికాంత్ గారు. నేను మడుపు శశికాంత్, న్యాయవాది. గత ప్రభుత్వంలో అయిన లోపాలను అప్పుడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాము. వైజయంతి ఎప్పుడైతే ఆ పోస్టుకు వచ్చిందో పీపీ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చింది. యాక్చువల్గా ఆమె ఆంధ్ర క్యాడర్ అని మొత్తుకుంటున్నాం ముందు నుంచి కూడా. ఈవెన్ దో కమల్నాథ్ కమిటీకి కూడా ప్రాపర్గా ఆమె ఎక్కడ చదువుకుందో కూడా సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. మెయిన్ ప్రాబ్లము. సో మేము ఆర్టీఐలు వేసేసి ఆర్టీఐలు కూడా తీసుకున్నాము. ఏలూరులో చదువుకున్నట్టు మొన్న వచ్చింది అక్కడ. ఆమె ఏమి ఇచ్చింది అంటే భద్రాద్రి కొత్తగూడెంలో చదువుకున్నట్టు ఆమె మనకు కాంప్లైంట్ ఇచ్చింది. సో దాని మీద కూడా మేము ఫిర్యాదులు చేశాము. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ప్రజెంట్ ఉన్న డీజీపీ గారు జితేందర్ గారు ముందు ఆమె ఇప్పుడు ఉన్న డిఓపి పొజిషన్లో ఉన్నప్పటి నుంచి
ఆయన జీవోలు అడ్డగోలుగా జీవోలు ఇస్తున్నాడు ఈమె చెప్పినట్టు వింటున్నాడు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోమ్ సెక్రటరీ కూడా రవి గుప్తా గారు కూడా సేమ్ ఆమె చెప్పినట్టు ఆమె కన్సర్న్లో నడుస్తున్నాడు అక్కడ. అంటే గవర్నమెంట్ దాదాపు 15-20 సంవత్సరాల నుంచి మొత్తం కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా లాస్ట్ టైం శ్రీనివాస్ గౌడ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయనను వాడేసింది, ఆయనతోనే ఒక కమిట్మెంట్కి వచ్చి అప్పుడు అడ్డగోలుగా జీవోలు చేసింది. అప్పుడు కూడా మేము ఫిర్యాదులు చేశాము. దీంట్లో ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ గారు, మా న్యాయవాదుల తరఫు నుంచి గండ్ర మోహన్ రావు, ఇంకోటి ప్రజెంట్ శ్రీరంగరావు అని చెప్పేసి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా తెలిసి కూడా మా న్యాయవాదులకు అన్యాయం చేస్తున్నారని ఆ రోజు మొత్తుకున్నాము. ఈ రోజు కూడా గవర్నమెంట్ స్థాయికి తీసుకుపోయాము. గత 4 నెలల నుంచి ఆమె మీద టోటల్గా ఏమేం ఫ్రాడ్లు చేసింది డిపార్ట్మెంట్లో. ప్రజెంట్ కూడా ఈ రోజు కూడా ఈడీ ఎంక్వైరీ అవుతుంది ఆమె మీద. మేము తీసుకున్న ఇనిషియేటివ్కి ఈరోజు కూడా ఈడీ ఎంక్వైరీ అవుతుంది. 56 లక్షల రూపాయల గల్లంతు నడుస్తుంది. ఇంకా చాలా చేసింది. కొంతమంది పీపీలు అయితే అసలు ఎక్కడ పోయారో తెలియదు, సెలెక్ట్ అయ్యారు ఎక్కడ పోయారో తెలియదు, వాళ్ళ గురించి ఒక ఎంక్వైరీ లేదు. ఎన్నో కంప్లైంట్లు హోమ్ సెక్రటరీ దగ్గర పెండింగ్ అయి ఉన్నాయి. హైకోర్టులో రిట్లు వేసి కూర్చున్నాం. జీవో 16 ఒకటి అడ్డగోలుగా తీసుకొచ్చింది. యాక్చువల్గా ఆమె ఉన్న డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పోస్ట్లో పాత సిఆర్పిసి ప్రకారం ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారము ఒక జడ్జి పొజిషన్లో ఉండాలి. అంటే డిస్ట్రిక్ట్ జడ్జి పొజిషన్లో ఉన్న జడ్జి కానీ 15 సంవత్సరాలు నిండి ఉన్న సర్వీస్ నిండి ఉన్న న్యాయవాది కానీ ఆ పోస్టుకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఆమె చేసిన పరిస్థితి ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్లో అడ్డగోలుగా జీవోలు మెయింటైన్ చేసుకుంటా గవర్నమెంట్ నుంచి జీవోలు తెచ్చేసుకుంటే అమెండ్మెంట్ తీసుకొచ్చుకొని ఆ స్థాయిలో ప్రతి డిపార్ట్మెంట్ మేనేజ్ చేస్తుంది. మాకు రావాల్సిన పోస్టులను మొత్తం బీకేస్తుంది. మొన్న SC/ST కోర్టు పీపీని టెన్యూర్ పీపీని తీసేసింది. సో ఆ విషయంలో అడిగితే ఏం చేశారంటే కలెక్టర్కి నోటిఫికేషన్ ఇచ్చాడు ఎవరు హోమ్ సెక్రటరీ. కానీ ఆ పిటిషన్ ఏమంటారు ఆ కాపీ ఉన్నాక కూడా అడ్డగోలుగా 36 మందికి ప్రమోషన్లు తెచ్చుకొని ఎవరికి కూడా ఒక పద్ధతి ప్రకారము సీనియారిటీ పద్ధతి ప్రకారం లేకుండా అడ్డగోలుగా ప్రమోషన్లు ఇచ్చుకొని ఇప్పుడు ఈ కోర్టులో మాకు రావాల్సిన స్టేట్లో కావాల్సిన 50% కోటాను కూడా నిర్వీర్యం చేస్తుంది ఆమె. సో దాని మీద ఆమె మీద ప్రత్యేకంగా కొట్లాడుతున్నాం మేము. ఈ జియో 16 వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి మీకు? జియో 16లో కాలం నెంబర్ 1లో ఏముంది అంటే బై వే ఆఫ్ ప్రమోషన్ డిఓపికి కూడా ప్రమోషన్ అని పెట్టింది. అంతకుముందు ఏముంది 188 ప్రకారము అప్పట్లో కొట్లాడినాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొట్లాడినప్పుడు ఒక రేషియో పంచారు మనకు. ఏమని పంచారంటే 50% మీకు 50% మాకు. ఇప్పుడు ఉదాహరణకు డీజే కోర్టులో వాళ్ళ పీపీ ఉన్నారనుకోండి, క్యాడర్ పీపీ ఉన్నారనుకోండి, MSJ కోర్ట్ అని ఉంటుంది. MSJ కోర్టులో ఫస్ట్ ADJ కోర్ట్ అని ఉంటుంది. ఆ కోర్టులో ఏంటంటే మా పీపీలకు ఇస్తారు. కానీ ఈమె టెక్నికల్గా మొన్న శేషాద్రి గారి కొరకు మేము చెప్పాము మీకు లాస్ కానియం సార్ అన్నాడు. కానీ మొన్న ఈమె టెక్నికల్గా చేసిన పనికి ఏంటంటే 36 మందికి 33 జిల్లాలకు డిస్ట్రిక్ట్ లెవెల్లో పోస్టులు మొన్న తెచ్చుకున్నది, గ్రేడ్ 1 తెచ్చుకున్నది. కానీ అందరినీ కూడా హైదరాబాద్లో ఫిలప్ చేసింది. రెండోది కాలం నెంబర్ 3 and 4లో ఏముందంటే డైరెక్ట్ అక్కడ టెన్యూర్ పీపీ అనేది లేదు. డైరెక్ట్ క్యాడర్ పీపీ ఎవరైతే ప్రమోషన్ ప్రకారం వస్తారో వాళ్ళకు మాత్రమే పోస్టులను ఉంది. రెండోది జియో నెంబర్ 12 అని ఉంది. దాంట్లో డైరెక్ట్ వాళ్ళు కోర్ట్ అలాట్మెంట్ కూడా చేసుకున్నారు. సో లాస్ట్ గవర్నమెంట్లో. సో ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోదామంటే ఈ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఎవరెవరిని మేనేజ్ చేస్తుందో ఏమే అంటే మాకు నిన్న మొన్న తెలిసింది ఏంటంటే కొంతమంది సలహాదారులు, కొంతమంది మినిస్టర్కి సంబంధించిన PAలు ఆంధ్ర వాళ్ళు ఉన్నారంట. సో ఈమె ఏంటంటే ఆంధ్రాకి సంబంధించిన ఆమె. సో అట్లా కూడా మేనేజ్మెంట్ చేసి అడ్డగోలుగా జీవోలు చేస్తుంది. ఈమె పోస్ట్ వచ్చేసి ఈ November 30 వరకు ఉంది ఆమె రిటైర్మెంట్. ఈ లోపల ఈ వ్యవస్థను మొత్తము అడ్వకేట్లకు సంబంధం లేకుండా టోటల్గా క్యాడర్ పీపీలకే చేయాలనేది ఆమె ఉద్దేశం మెయిన్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే మాకు ఏ పార్టీకి ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే అది కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, TRS కానివ్వండి, ఆ పార్టీకి పనిచేసిన లీగల్ సెల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కనీసం పోస్టులు తెచ్చుకోవాలి ఉంటుంది. కానీ ఈ ప్రజా ప్రభుత్వం ఏం చేస్తుందంటే హైకోర్టులో కానీ మిగతా కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది. మొన్న హైకోర్టులో చూస్తే బీజేపీ వాళ్ళు కానీ, TRS వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు ప్రతి ఒక్కరికి వచ్చింది. సో మేమేమంటున్నామంటే మా కోట మాకు ఎందుకు ఇవ్వకుండా ఈమె ఎందుకు అడ్డుపడుతుంది, ఈమెకు మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, అసలు మీరు సపోర్ట్ చేయనట్లయితే ఈమె మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని మెయిన్ మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఈమె తక్షణమే పెన్ పవర్ తీసేయాలి, ఆమె మీద ఎంక్వైరీ చేయాలి. శ్రీదత్త కాలేజ్ కూడా ఆమెదే. వైజయంతి ఎడ్యుకేషనల్ అకాడమీ అని పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ని అడ్డం పెట్టుకొని ఆమె ఆంధ్ర నుంచి ఇక్కడ మహబూబ్నగర్కి సంబంధించిన అడ్వకేట్ని మ్యారేజ్ చేసుకొని సో రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు కూడా మా జిల్లానే. ఒకవేళ కేసీఆర్ గారు ఉన్నారంటే కేసీఆర్ గారు నా చుట్టమే.
అంటే టీడీపీ నుంచి అప్పటి నుంచి కూడా ఈమె టీడీపీతో సంబంధాలు పెట్టుకొని ఏ పార్టీ వస్తే ఆ పార్టీలో ఈమెకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కృష్ణమూర్తి అని గౌడన్ ఉన్నాడు ఇక్కడ. సో ఆయన గత 18 సంవత్సరాల నుంచి ఉమ్మడి రంగారెడ్డిలో హైదరాబాద్లో మాత్రమే పనిచేశాడు. మొన్న ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఇదే కోర్టుకు వచ్చాడు 10th ADJకి. అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ ప్రమోషన్ వచ్చిన వాళ్ళ మీద కూడా ఫైనాన్షియల్లీ కానీ మిగతా విషయంలో కానీ ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరి మీద ఏసీబీ దాడులు జరగాల్సిందే, ప్రతి ఒక్కరి మీద ఎంక్వైరీ చేయాల్సిందని మా డిమాండ్. శశికాంత్ గారు, మీరు కేసీఆర్ గారు కూడా చుట్టమని అంటున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు వారి దృష్టికి ఎప్పుడు ఈ జియో 16 తీసుకుపోలేదా? అసలు కేసీఆర్ ఎవరికన్నా లోపల రానిస్తే కదా, మొత్తం వాళ్ళ కుల వ్యవస్థతో నడిచింది. మీకు కూడా తెలుసు. తన్నీరు శ్రీరంగారావు ఆయన మనిషి, మా పెద్ద దిక్కు అడ్వకేట్ జేఏసీ నడిపించాడు ఆయన. దాని తర్వాత వారు ప్రజెంట్ అంబర్పేట ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, కాలేరు వెంకటేష్ గారు ఉన్నారు. మరి ఆయన మా అడ్వకేటే కానీ అదే ప్రభుత్వంలో ఉన్నాడు. ఒక్కరోజు గద్దర్కి టైం దొరకలేదు, గద్దర్కి టైం ఇవ్వడానికి దొరకలేదు. మాకు ఇక్కడ ఇస్తాడు గండ్రమోహన్ రావు అని చెప్పి హైకోర్టులో ఉన్నాడు, ఆయన దగ్గర మనిషి. తర్వాత ఎంపీ వినోద్, అసలు అడ్వకేట్లు ఆ రోజు పనికి రాలేదు ఆయనకు. అడ్వకేట్లు మీరు వేస్తే మేము గెలిచామా అనే స్థాయికి ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు. ఈరోజు అదే అడ్వకేట్లతో హైడ్రా గురించి కొట్లాడుతున్నాడు తప్ప అడ్వకేట్ల గురించి ఒక్కటన్నా వాళ్ళ లీగల్ సెల్ నుంచి ఓటు రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో మీకు అలాంటి కలిసే అవకాశం దొరుకుతుందని భావిస్తురా? 100% అంటే 100కి 100% రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతే మాత్రం కంపల్సరీ మమ్మల్ని పిలిపించుకుంటాడు. కానీ ఈ మధ్యలో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మేము అక్కడ చేరుకోలేకపోతున్నాం. ఎందుకంటే మీరు సెక్రటరియట్ పోయి చూస్తే కూడా మా అప్లికేషన్స్ ఫెడరేషన్ ఆఫ్ బార్ అసోసియేషన్ నుంచి, న్యాయవాదుల తరఫు నుంచి, కాంగ్రెస్ లీగల్ సెల్ తరఫు నుంచి, యాక్చువల్గా నేను కాంగ్రెస్ స్టేట్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నేను. సో అంటే మా చైర్మన్ కూడా మాకు వాస్తవానికి ఏంటంటే ఆయన కూడా రావట్లేదు. అంటే ప్రభుత్వం మనదే కాబట్టి రావట్లేదు అంటారు. ఇది ప్రభుత్వంలో సంబంధం, అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రతి అడ్వకేట్కి కావాల్సిన న్యాయం జరగాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ కూర్చున్నాం. అది టీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ కానివ్వండి. మా న్యాయాల కోసం అంటే మాకు రావాల్సిన మేనిఫెస్టోలో పెట్టిన వాటి కోసం కానీ ప్రధానంగా ఏంటంటే ఈమె నియకపోతే మాత్రం ఇప్పటికే 2000 కోట్లు సంపాదించినట్టు మనకు ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకని ఈమె మీద టోటల్గా ఈరోజు ఈడీ ఎంక్వైరీ అవుతుంది. మేమేమంటున్నామంటే మా గవర్నమెంట్ వచ్చినందుకు, అంటే ఈ ప్రజాప్రభుత్వం వచ్చినందుకే ఈడీ ఎంక్వైరీ అవుతుంది ఈరోజు. అయినా సరే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు ఏదో మూలాలు ఉన్నాయి కాబట్టి ఆమె ఈ రోజు దాకా కూడా హ్యాపీగా ఉంటుంది. సో దాని మీద ఎంక్వైరీ చేయాలని మా డిమాండ్. వైజయంతి గారి మీద ఈడీ ఎంక్వైరీ జరుగుతుందని మీరే అన్నారు. ఆ ఈడీ ఎంక్వైరీ జరుగుతుందని అంటే కొంతవరకు న్యాయానికి దారులు పడుతున్నట్టు భావించవచ్చా? అది అంటే మొత్తం కూడా భావించడానికి లేదు. ఎందుకంటే ఆమెకు ఢిల్లీ స్థాయిలో కూడా వ్యవహారం అన్ని ఏ పార్టీతో అయినా లింకులు ఉన్నాయని ఇందాక చెప్పాను మీకు నేను. ప్రజెంట్ ఆమెకున్న పోస్టులో నుంచి తొలగించి ఆమె మీద ఎంక్వైరీ చేస్తే ఆమెకు వేరే ఉండదు. ఆల్రెడీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గత 15 ఏళ్ల నుంచి ఆమె ఉన్నప్పటి నుంచి ఏదైతే జీవోలు వచ్చాయో, హయ్యెస్ట్ జీవోలు వచ్చాయి తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆమె తెచ్చుకున్న జీవోలు హయ్యెస్ట్. పెన్ పవర్ కూడా తెచ్చుకుంది ఆమె. ఈవెన్ దో సీజేని కూడా కలవలేదు, సీజే కంకరెన్స్ లేకుండా కూడా ఆమె ఇష్టానుసారంగా పనిచేస్తుంది. ఆమెకు ఇష్టం ఉన్న హైదరాబాద్లో పెట్టుకుంటుంది. సో ఆమె ఫస్ట్ పెన్ పవర్ తీయాలి. ఆమె నా పదవిలో నుంచి తొలగించి ఎంక్వైరీ చేస్తే మీకు ప్రతి ఒక్క విషయం బయటపడుతుంది. మీకు మరో న్యాయవాది కాజా శ్రీనివాసరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి సార్. మీరు ఈరోజు ఈ రిలే నిరాహార దీక్ష రంగారెడ్డి కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే జనరల్ సెక్రటరీ మరియు బార్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఆధ్వర్యంలో నిన్నటి నుంచి మొదలుపెట్టాం. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2021లో ఒక ముసాయిదా కమిటీ వేసి దీన్ని అమలుపరచాలని కొట్లాడుతున్నాం. సో 21 నుంచి కొట్లాడుతున్నాం. ఎందుకంటే ఈరోజు అడ్వకేట్స్ అంటే మీరు న్యాయవాది అంటే న్యాయాన్ని కాపాడేవాడే న్యాయవాది. సో 3 సింహాలు, ఒకటి సత్యానికి, ఒకటి న్యాయానికి, ఒకటి ధర్మానికి ప్రతిరూపాలు అంటారు. అందులో న్యాయం అనేది మీరు ఎంత ముఖ్యమో మీరు గమనించండి. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా కూలంకషంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమలు చేయాలి. ఇప్పుడు డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏ విధంగా అయితే అమలు చేశారో అదే మాదిరిగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఎలక్షన్ ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అడ్వకేట్స్ డిమాండ్స్ ఏంటి. ముఖ్యంగా అడ్వకేట్స్కి ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్
ఎనాక్ట్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసిండ్రు. అదే మాదిరిగా సో ఎన్రోల్మెంట్ చేసుకుని కొత్తగా ప్రాక్టీస్లోకి వచ్చినటువంటి జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ రూపంలో కనీసం 5,000 రూపాయలు వేతనం ఇస్తామని కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అదే మాదిరిగా 2019 నుంచి అడ్వకేట్స్ మిత్రులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందటం లేదు. వాళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే చాలామంది అడ్వకేట్ సోదరులు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం. ఇదే మాదిరిగా ఈరోజు జార్ఖండ్ గవర్నమెంట్ తీసుకోండి, వాళ్ళు ఎంత మంచి డెసిషన్ తీసుకున్నారో తీసుకోండి. జార్ఖండ్ స్టేట్ గవర్నమెంట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు జార్ఖండ్ సీఎం అండ్ జార్ఖండ్ గవర్నమెంట్ బికాస్ దే హ్యావ్ ఇంప్లిమెంటెడ్. సో అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ పెన్షన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ అడ్వకేట్స్కి 14,000 రూపీస్ పెన్షన్ ఇస్తుండ్రండి జార్ఖండ్ గవర్నమెంట్. అదే మాదిరిగా కొత్తగా ఎన్రోల్మెంట్ చేసుకుని ప్రాక్టీస్లోకి వస్తున్నటువంటి జూనియర్ అడ్వకేట్స్కి 5,000 రూపీస్ స్టైఫండ్ ఇస్తుండ్రు. సో అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేశారు. మరియు ఇప్పుడు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా ఇంప్లిమెంట్ చేశారు. మరి రాజస్థాన్ గవర్నమెంట్, మరి ఎందుకు మన తెలంగాణ గవర్నమెంట్ డెసిషన్ మేకింగ్ అనేది ఎందుకు లేట్ అవుతుందో అర్థం కావట్లేదు. కారణం ఏంటంటే ఈరోజు మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 11 ఏళ్ళు అయింది. 11 ఏళ్ళు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు గత చాలా కాలం నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. సో ఆ రోజు సకల జన సమ్మెలో కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ కూడా 42 రోజుల ఉద్యమంలో అందరూ విత్డ్రా అయినరు, కానీ అడ్వకేట్స్ మాత్రం విత్డ్రా కాలేదు. అడ్వకేట్ సోదరులు చాలామంది ఇప్పటికి కూడా వాళ్ళ మీద కేసులు నడుస్తున్నాయి. సో ఇది గమనించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా, సో ఐఎమ్ అపీలింగ్ అవర్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ కన్సిడర్ అవర్ అడ్వకేట్స్ పెయిన్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఈవెన్ వీఆర్ డిమాండింగ్ యూ ప్లీజ్ ఎనాక్ట్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. థ్యాంక్ యూ అండి. టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ అయినటువంటి జిల్లా రమణారావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి సార్. నమస్తే. నమస్తే. ఈరోజు ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు 2వ రోజు పురస్కరించుకొని ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క నిరాహార దీక్ష ఉన్నటువంటి మెయిన్ డిమాండ్ వచ్చేసి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి మరియు 41 సిఆర్పిసికి సంబంధించి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బిఎన్ఎస్ 35 ఏదైతే ఉందో అబాలిష్ చేయాలని చెప్పి డిమాండ్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా టెన్యూర్ పీపీ వ్యవస్థ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవోలు 12 and 16 ఏదైతే ఉందో ఈ యొక్క నీరుగార్చే విధంగా గవర్నమెంట్ ఈ యొక్క జీవోలు తీసుకురావడం జరిగింది. కాబట్టి వెంటనే ఈ యొక్క జీవోలని తొలగించి టెన్యూర్ పీపీ వ్యవస్థను పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ గతంలో 2020, 21, 22లో వామన్రావు దంపతులపైన పెద్దపల్లిలో వాళ్ళ యొక్క అత్యంత దారుణంగా పాశవికంగా మర్డర్ గావించబడ్డారు. అదేవిధంగా దాన్ని చూసుకున్న తర్వాత మరియు ములుగులో మల్లారెడ్డి సీనియర్ న్యాయవాదిని కూడా అత్యంత పాశవికంగా నరికి చంపడం జరిగింది ప్రత్యర్థులు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టుని పురస్కరించుకొని మరియు ఇది అనేక మంది సీనియర్ అయినటువంటి లా మినిస్టర్ కానీ మరియు గవర్నర్కి కానీ సీజేకి కానీ అనేకమైనటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అటు తర్వాత మరియు నల్గొండలో గాది విజయరెడ్డి పైన కూడా అత్యంత పారదర్శకంగా మర్డర్ చేయడం జరిగింది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా అనేకమైనటువంటి జిల్లాల్లో న్యాయవాదులపై నిత్యం ఈ యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే రంగారెడ్డి జిల్లా పరిధిలో కూడా అనేకమైనటువంటి న్యాయవాదులపైన దాడులు జరిగినాయి. వాళ్ళందరి పేర్లు ఇప్పుడు చెప్పడం సమంజసం కాదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ యొక్క అడ్వకేట్కి సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో ప్రవేశపెట్టి ఈ యొక్క రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎమ్మటే ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటున్నాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ముఖ్యంగా మొట్టమొదటిగా రాజస్థాన్లో ఇవ్వడం జరిగింది. అటు తర్వాత తమిళనాడు కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను బిల్లుని ప్రవేశపెట్టడం సిద్ధరామయ్య గవర్నమెంట్లో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్కి సంబంధించి తెలంగాణలో కూడా 2021, 22లో ఈ చెలో అడ్వకేట్ మీద దాడులు జరిగిన తర్వాత చెలో ఇందిరా పార్క్ వాయిస్ ఇచ్చినప్పుడు అక్కడ ఇమ్మీడియట్లీ ఆ యొక్క సభను పురస్కరించుకొని ఇమ్మీడియట్లీ ఈ యొక్క బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారు ఒక కమిటీని ఏర్పరిచి ఇమ్మీడియట్లీ 7 members కమిటీని ఏర్పరిచి అడ్వకేట్ బిల్లుని కూడా రూపొందించడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆ బిల్లు రూపంలోనే ఉంది. కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని మాత్రం చట్టసభల్లో ప్రవేశపెట్టి ఆ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది, కానీ తీసుకురాలేదు. కాబట్టి ఇమీడియట్లీ ఆ యొక్క యాక్ట్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మరియు 41 సిఆర్పిసికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో ఇది ఒక పోలీసులకు ఏటీఎం లాగా మారింది. దాన్ని వెంటనే ఈ యొక్క మారినటువంటి ఏదైతే బిఎన్ఎస్ఎస్ ఉందో దాంట్లో 35గా పొందుపరచడం జరిగింది. ఈ యొక్క యాక్ట్ని అబాలిష్ చేసి ఈ యొక్క పోలీసులకు ఏటీఎంగా మారినటువంటి యాక్ట్ని అబాలిష్ చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా జూనియర్ న్యాయవాదులకు సంబంధించిన 5,000 స్టైఫండ్ ఏదైతే ఉందో గత కొట్లాడి తెచ్చుకున్న గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా 5,000 న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులకు 5,000 స్టైఫండ్ ఇవ్వలేదు, మర్చిపోయింది. కాబట్టి ఈ యొక్క 5,000 స్టైఫండ్ ఏదైతే ఉందో జూనియర్ న్యాయవాదులకు వెంటనే ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు 8 పాయింట్లు అనేది తీసుకోవడం జరిగింది. దాంట్లో 41 సిఆర్పిసి కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ 5,000 స్టైఫండ్ విషయం కానీ మరియు న్యాయవాదులకు 5 లక్షల విషయం కానీ కూడా పొందుపరచడం జరిగి వెంటనే అమలు చేయాల్సిందిగా కోరడం జరుగుతూ ఉంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే రీసెంట్గా జార్ఖండ్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క అడ్వకేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఈ యొక్క విషయాన్ని డిమాండ్స్ని వెంటనే నెరవేర్చినట్టయితే బాగుంటుందని మేము ఒక సభాముఖం డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మిత్రులారా, నా పేరు జూపూడి సుందర్రావు, అడ్వకేట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో. నేను ఈ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి అప్పీల్ చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మా డిమాండ్లు 5. 1, అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు, తర్వాత టెన్యూర్ అడ్వకేట్స్ని అపాయింట్మెంట్ చేయాల్సిన పీపుల్గా చేయాల్సింది 1, తర్వాత జూనియర్ న్యాయవాదుల స్టైఫండ్, అదేవిధంగా జరుగుతున్నటువంటి అడ్వకేట్ల మీద ముందుగా ఎప్పుడూ జరిగినటువంటి పార్శ్విక దాడి ఎక్కడ జరిగిందంటే వామన్ రావు దంపతులు. అది ఎప్పుడు జరిగిందంటే బీఆర్ఎస్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్శ్వికంగా జరిగినటువంటి హత్య తిరుమలరావు అండ్ దంపతుల మీద జరిగింది. నడి రోడ్డు మీద జరిగితే అప్పటి గవర్నమెంటు ఏం యాక్షన్ తీసుకోలేదు. దీనికి అంతటికీ కారణం అడ్వకేట్లు ప్రోత్సాహంతో వచ్చిన గవర్నమెంట్ ఏదైతుందో కేసీఆర్, అదే అడ్వకేట్ల ఉసురు తగిలి మట్టి కొట్టుకుపోయిండు. అదే మట్టి కొట్టుకుపోయి రోడ్లు పాలైంది టీఆర్ఎస్. అదే గవర్నమెంట్లో ఉన్నటువంటి వైజయంతిమాలకు ఇచ్చిన అధికారాలు, విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చి అడ్వకేట్లు పొట్టగొట్టి ఆమె ఎంజాయ్ చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంజాయ్ చేసింది. అదే టీఆర్ఎస్ జరిగినటువంటి ఆ అడ్వకేట్ల ఉసురు ఇవాళ వైజయంతిమాలకు తగిలి ఆమె కూడా వాళ్ళు మొత్తం కూడా సర్వనాశనం అయిపోతారు. ఏదైతే మీరైతే అనుభవిస్తున్నారు అదే టెన్యూర్ పీపుల్ మాకున్న 50% ఎందుకు మీరు తీస్తున్నారు? మేము గవర్నమెంట్కి అదే అప్పీల్ చేస్తున్నాం. మా రైట్స్ మాకు ఇవ్వండి, మా 50% కూడా మాకు ఇవ్వండి. ఏదైనా అడ్వకేట్స్ మేము పని చేస్తున్నాం, మా మూలంగానే ఈ తెలంగాణ ఏదైతే ఏర్పడదో అడ్వకేట్స్ వల్లనే ఏర్పడింది. అదే అడ్వకేట్స్ని మీరు ఇలా చేస్తే రేపు పొద్దున తీవ్రమైన ఇది ఉంటుంది. కాబట్టి మేము రేవంత్ సర్కార్ని ఒకటే అడుగుతున్నాం, టెన్యూర్ అడ్వకేట్స్ని పీపీలుగా అపాయింట్మెంట్ చేయండి, అదేవిధంగా స్టైపెండ్ ఇవ్వండి, అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని కూడా అమలు చేయమని గవర్నమెంట్కి అప్పీల్ చేస్తున్నాను. నా పేరు నల్లబోలు సత్యనారాయణ రెడ్డి. నేను సీనియర్ న్యాయవాదిని, ఆంధ్రజ్యోతి కోర్టు లీగల్ రిపోర్టర్ని. ముఖ్యంగా ఈ రంగారెడ్డి జిల్లా కోర్టులో మేము ఇప్పుడు ఎక్కువ ఆంధ్ర వాళ్ళకు అపాయింట్మెంట్ ఇస్తుంది పీపీలుగా. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తున్నాం. వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కానీ ఆమె అట్లా కాదన్నట్టు డబ్బులు తీసుకొని ఆమె ఇష్టం ఉన్న వాళ్ళకి అపాయింట్మెంట్ చేయటం, ఆ విధంగా చేయడం కూడా చాలా అది దారుణము. కాబట్టి మేము ఎందుకంటే ఆమెని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మేము పెద్ద మొత్తంలో ప్రొటెక్షన్ యాక్ట్ చేస్తాము. తర్వాత అవసరం కూడా ర్యాలీ తీసుకొని పోయి మేము అక్కడ సీఎం కార్డు కూడా వెళ్ళి మేము రిప్రజెంట్ ఇచ్చేస్తాం. వెంటనే తొలగించాలి. ఎందుకంటే ఇక 1.5 month ఉంది కాబట్టి ఆమె అనుకునే చేస్తుంది వాళ్ళకి అనుకూలంగా. కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకే ప్రిఫరెన్స్. మా దగ్గర కాంగ్రెస్ ఉన్నారు, అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అయినా కూడా మా దగ్గర ఎంతో కష్టపడి ఇక్కడ మీ అందరూ ప్రాక్టీస్ చేయండి. 30 ఏళ్ళ సర్వీస్ స్టాండింగ్ నాకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయబట్టి మాకు ఎలాంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటే ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సమాజంలో ఎవరికైనా అన్యాయం జరిగిన వారు న్యాయం కోసం న్యాయవాదులను సంప్రదిస్తారు. అలాంటి న్యాయవాదుల పరిస్థితి ఈ రోజున రోడ్డున పడేటువంటి పరిస్థితి నెలకొన్నది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వారికి ఎదురైంది అనేది తెలుసుకోవాలంటే వైద్య ఆరోగ్య సంస్థకి వైద్యులకు ఏ విధంగా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నదో అదే మాదిరిగా న్యాయవాదులకు కూడా ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని చెప్పేసి వారికి కనీస కొన్ని గతంలో జరిగినటువంటి న్యాయవాద దంపతుల మీద వామన్ రావు గారు
హతమయ్యారు కనుక అలాంటి భయభ్రాంతులకు న్యాయవాదులందరూ కూడా భయభ్రాంతులు అవుతూ వారికి కూడా ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రవేశపెడితే ఈ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి సంరక్షణగా ఉంటుందని చెప్పేసి న్యాయవాదులందరూ భావిస్తున్నారు. ఈ రోజున రెండో రోజు నిరాహార దీక్ష చేస్తూ రంగారెడ్డి జిల్లా కోర్టు ముందాల వారు చేస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా ఇదే మాదిరిగా కోర్టుల ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారని చెప్పేసి బార్ అసోసియేషన్ పిలుపు మేరకే ఇదంతా చేస్తున్నాము. ప్రొటెక్షన్ యాక్ట్ వారికి సంబంధించినటువంటి 5 డిమాండ్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నెరవేర్చాలని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఏవైతే న్యాయవాదులకు రక్షణ కల్పిస్తామని చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా పాటించాలని వారి డిమాండు